యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అను, అప్పుడే ఆడుకోవడం కూడా స్టార్ట్ చేసావా? నాన్నతో ఆడుతుంటే చాలా హ్యాపీగా ఉంది డాడీ. మరి నాతో ఆడుకుంటే హ్యాపీగా ఉండదాను? నీతో కూడా హ్యాపీనే, నాన్నతో ఉంటే ఇంకా హ్యాపీ. నా బంగారం. కిచెన్ లో ఎవరున్నారు? నేను. వదినా, మీరు కిచెన్లో ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నాను అభి. నీకెందుకక్క శ్రమ? శ్రమేముంది, అత్తయ్య ఏమో అనుని ఆడిస్తున్నారు. నేను ఖాళీగా ఉండటం ఎందుకని మీరొచ్చేలోపు వంట చేద్దాం అనుకున్నాను, చేసేశాను. అభి, ఈ రోజన్నీ నీకు ఇష్టమైన వంటకాలే చేశాను. చాలా థ్యాంక్స్ వదినా. చాలా రోజుల తర్వాత మీ చేతి వంట తినబోతున్నాను. ఈరోజు నాకు ఫుడ్ ఫెస్టివల్లే, కడుపు నిండా తింటాను. అంటే ఏంటభి, మా వసు రోజు నీ కడుపు మాడుస్తోందా? ఏంటి పావని, మొగుడు పెళ్ళాల మధ్య గొడవ పెట్టడానికొచ్చావా నువ్వు? వసుగారు కూడా బాగా వంట చేస్తారు వదినా, గొడవేం లేదు. అవన్నీ ఎందుకులేండి, ముందొచ్చింది మీ వదిన గారు, నేను తర్వాతగా వచ్చాను. నువ్వొచ్చాకే అభి ముఖంలో సంతోషం వచ్చింది వసు. అభి నవ్వగలుగుతున్నాడంటే అందుకు కారణం నువ్వే. ఇప్పటికే లేట్ అయింది, ఇక మేం బయలుదేరుతాం అభి. అందరం కలిసే భోంచేద్దాం వదినా. మీకు మాత్రమే వండాను, మీరు భోంచేయండి, మేం వెళ్తాం. తల కాస్త తిందామక్కా. అలా కాదులే వసు, ఇకపై మేం రోజు వస్తాం, అనుని చూసుకుంటాం. అను గురించి మాకొదిలే. మీరు రోజు వస్తే మీకు భారమవుతాం అభి. కాదు వదినా, అన్నయ్య అఖిల్ ఏమనుకుంటారేమో అని. ఎవరేమనుకుంటే మనకేంటి, మమ్మల్ని ఎవరు ఆపేది? వాళ్ళెక్కువగా మాట్లాడితే శాశ్వతంగా వదిలి మీ దగ్గరికి వచ్చేస్తాం. అక్కడి నుంచి మేము వచ్చేసాము, మీరు కూడా లేకపోతే ఎలా అత్తయ్య? ఆ ఇంట్లో ఉన్నంతసేపు నరకంలో ఉన్నట్టుంటుందమ్మా. ఇక్కడే మాకు కాస్త ప్రశాంతంగా ఉంది, అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతున్నాం. మీరు రావడం మాకు సంతోషమేనమ్మా. మీరెప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. సరే అభి, వెళ్ళొస్తాం, మళ్ళీ రేపొస్తాం. రేపొస్తామను, వెళ్దాం పావని. జాగ్రత్తగా వెళ్ళిరండి అత్తయ్య. వెళ్ళండి. బాయ్ అను. నాన్నమ్మ పెద్దమ్మ నన్ను చూడ్డానికి వస్తే చాలా హ్యాపీగా ఉంది డాడీ. నిన్ను సంతోష పెట్టడానికి వాళ్ళు వచ్చారాను. వసుగారు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వేడి వేడిగా భోజనం వడ్డించండి. మీరే వడ్డించుకొని తినండి. వసుగారు, ఏమైంది తనకి? కోపం వచ్చింది. ఎందుకు కోపం? మీరు పెద్దమ్మని పొగిడారు కదా. తన్ని పొగడాను కదా. తక్కువైందేమో. అంటే ఇంకాస్త పొగడమంటావా? తప్పదు మరి. అయితే పొగడేద్దాం.
అలా చూస్తుందేంటి? కొంప తీసి నా రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బుల గురించి వెతికిందా ఏంటి? నీ రూంలో వెతికానే, నీ దొంగ సొమ్మును మొత్తం దోచేశానే. ఆహా, అఖిల్ హారిక వచ్చారా సిస్టర్? వచ్చారు సిస్టర్. మీరేంటి మళ్ళీ వచ్చారు? మళ్ళీ శారీ మార్చుకోవడానికా? కాదు, నైట్ స్టే ఇక్కడే చేయడానికి. ఇక్కడే కదా డబ్బులు బాక్స్ పెట్టింది. డబ్బులు లేవేంటి? ఆ దొంగ మొహంది తీసిందా? ఏమైంది సిస్టర్? ఆముదం తాగినట్టు మొహం అలా పెట్టారు. నేను లేనప్పుడు నా రూమ్లోకి ఎవరైనా వెళ్ళారా? నేనే వెళ్ళాను. ఎందుకో? ఊడ్చడానికి. మొత్తం ఊడ్చేసావా? మొత్తం ఊడ్చేశాను. దొంగ మొహం దానా, నా డబ్బులు కొట్టేశానని ఇండైరెక్ట్ గా చెప్తున్నావంటే? తేలు కుట్టిన దొంగలాగా కక్కలేవు మింగలేవు. ఎక్కడికి వెళ్ళిపోయారంటీ? చిన్న పనుండి వెళ్ళాను అఖిల్. ఆ పనేంటో చెప్పు మామ్. నిన్న పోయిన డబ్బులు నువ్వే కొట్టేశావని మీ అల్లుడు గారికి అనుమానం వచ్చింది. అనుమానం ఎందుకు? అదే నిజంగా. అంటే ఆ డబ్బులు నేను కొట్టేశాను అనుకుంటున్నారా? ఎవరికి తెలుసు, ఇంటి నిండా దొంగలే ఉన్నారు. ఆ డబ్బులు దొరకని దొంగెవరో చెప్తాం. ఆ డబ్బులు నీ బెడ్రూమ్లోనే పెట్టానే. దొరికితే నువ్వే దొంగవవుతావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావురా చిన్నోడా. నమ్మకమైన వాళ్ళని దూరం చేసుకుని నమ్మకూడని వాళ్ళని పక్కన పెట్టుకున్నావు. నా గురించే కదా అంటున్నారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకోవడం ఎందుకో. అఖిల్, మీ అమ్మ వదిన వచ్చారు. పాపం బాగా అలసిపోయినట్టున్నారు. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారమ్మా? అనుని చూడ్డానికి. నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా. ఈ ఇంటికి పెద్ద నువ్వా నేనా? ఇప్పుడు అందరికీ పెద్ద వాడే వదినా ఆర్డర్ ఇస్తున్నాడు. ఎక్కడైనా పెంకుటింటి వాళ్ళొచ్చి బంగ్లాలో పనిచేస్తారు. ఇక్కడేంటో బంగ్లాలో ఉన్నవాళ్లు వెళ్ళి పెంకుటింట్లో పనిచేస్తున్నారు. మేము పని చేయట్లేదు పిన్ని, పాప పరిహారం చేసుకుంటున్నాం. చచ్చి నరకానికి వెళ్ళాక అక్కడ శిక్షలు కాస్తైనా తగ్గుతాయని వెళ్ళి పని చేస్తున్నాం. మీరు ఆ ఇంటికి వెళ్ళడం అన్నయ్యకి ఇష్టమైన వదినా? ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా మేం వెళ్ళడం మాత్రం ఆపం. ఎవరు ఆపుతారో చూస్తాం. మీ అన్నయ్యకి ఇష్టమా కాదా అన్నది పక్కన పెడితే ఈరోజు ఆయన కూడా అనుని చూడటానికి వచ్చారు. తనలో ఇంకా మానవత్వం చనిపోలేదని నిరూపించుకున్నారు. ఈ ఇంట్లో అందరూ నన్ను తప్పుపట్టేవారే. ఛ! అనవసరంగా అఖిల్కి కోపం తెప్పిస్తున్నారు. అనుభవిస్తారు. డబ్బు ఎక్కడ దాచావో కనిపెడతానే. అది నిన్ను కన్న అమ్మతరం కూడా కాదు. నేను చాముండేశ్వర్నే కాదు, నేను సుమంగళిని.
ఏంటన్నయ్య బయట ఉన్నారు? భోంచేశారా? ఇంకా లేదు రవి. ఇంట్లోంచి సువాసనలు గుమగుమలు వస్తున్నాయి. మా అక్కి రోజు చాలా వెరైటీలు చేసినట్టుందిగా బావగారు. అవునమ్మా, అన్నీ నాకిష్టమైన వంటలే చేశారు. మరెందుకని ఆలస్యం? కడుపు నిండా లాగించచ్చు కదా. మీ వదిన వడ్డిస్తేగా. మీకిష్టమైన వంటలు చేసిందిగా, ఎందుకు కొట్టించదు బావగారు? ఆలస్యం మీరే చేస్తున్నారు. వంటలు చేసింది మీ అక్కేనమ్మా, కానీ ఈ అక్క కాదు, ఇంకో అక్క. ఇంకో అక్క ఎవరన్నా? యావండి, పావని అక్కండి. ఆ వదిన వంట చేస్తే ఈ వదిన వడ్డించదా అన్నా? ఈ వదిన ముందు ఆ వదిన బాగా వంట చేస్తుంది అన్నాను. ఆ? ఎంత మాట అన్నారు బావగారు? మా అక్కని అంతలా అవమానించారా? అయిపోయారన్నా, ఈరోజు మీకు పస్తే. మా వదిన నా మీద ప్రేమతో చేసింది. నాకే తినే ప్రాప్తం ఉందో లేదో. వదినా, పిల్లలు నిద్రపోయారా? నిద్రపోయారు రవి. ఏంటక్క, ఈరోజు చాలా వంటలు చేసినట్టున్నారు. బావగారు తినేశారా? బయటే ఉన్నారు. ఏంటి అన్నయ్య, తినేసావా? వెళ్ళన్నయ్యా. రవి, వెళ్ళన్నయ్యా. ఏంటి రవి, ఇరికించేస్తున్నావేంటి? ఇరికించడం ఏంటి బావగారు? పాపం మా అక్క ఎంతసేపు అని ఎదురు చూడాలి? మీరు వెళ్తే తప్ప మా అక్క తినదు. పెళ్ళాన్ని పస్తులు పెట్టడం మహా పాపం. వెళ్తున్నా. అనయ్య, కూర్చున్నానయ్య. మా వదిన మీకు కడుపు నిండా పెడుతుంది. వసుగారు, ఆ కర్రీ కూడా వేయండి. వసుగారు, ఆ కర్రీ. యా, అదే. ఈ 2 కర్రీలు కలుపుకొని తింటే ఉంటుంది. బా, సూపర్గా ఉంటుంది వసుగారు. ఇవ్వండి. బాగుందా? అదేంటి వదినా, అన్నయ్యకి పెట్టకుండా నువ్వే తింటున్నావు? ఆయన తినొద్దని నేను చెప్పలేదే. అంటే నువ్వు వడ్డిస్తేనే కదక్కా బావగారు తింటారు. ఏ, ఆయన వడ్డించుకోలేరా? చిన్న పిల్లోడా? పొరపాటున చిన్న మాట అన్నందుకు ఎంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నావు అన్నయ్య. ఈ బాధ భారతదేశంలో ఉన్న ఏ భర్తకే రాకూడదు. ఈ ఒక్కసారికి బావగారిని క్షమించక్క. బావగారికి నీ వంటంటే చాలా ఇష్టం. నా వంటల్ని తింటూ ఆ వంటలకి వంక పెట్టేవాళ్ళని ఏమనాలి? వదిన బాగా పగపట్టేసినట్టుందన్నయ్య. ఈరోజు మీకు ఉపవాసమే. అన్నీ టేస్ట్ చేసి చూశాను, పర్వాలేదు. అన్నీ టేస్టీగానే ఉన్నాయి, తినొచ్చు. ఓహో, ఇది టెస్టింగ్ అనుకుంటా బావగారు. ముందు అక్క వంటలు రుచి చూసి ఇప్పుడు మీకు వడ్డిస్తుందన్నమాట. నా భోజనం అయింది. మీ భోజనం అయితే
కూరలు కంచాలు తీస్తాను. వదిన పగకి పంతానికి అంతం లేదన్నయో. సిగ్గు విడిచి మీరే వడ్డించుకోవడం మంచిది. లేదంటే ఆత్మారాముడు ఆత్మహత్య చేసుకుంటాడు. తీసుకోండి. ఆ కూర కూడా వేయండి. పర్లేదు, మీరు ఏది వేసినా ఓకే. ఓహ్, ఆ కర్రీ ఏం పర్లేదు, మీ ఇష్టం. తినండి. ఈరోజు మా అక్క చేసింది నాకు ఇష్టమైన వంటలన్నీ, అందుకే ముందుగా నేనే తిన్నాను. వదినా అంటే అలికి తినలేదన్నమాట మీరు? అలిగితే ఎవరైనా తింటారా అండి? అవును కదా. మీ వదిన మిగతా వాళ్ళలాగా అలగదలే రవి, చాలా కొత్తగా అలుగుతుంది. కూరలు ఉంచేయమంటారా తీసేయమంటారా? ఆహా, కారం కారం. ఓకే ఓకే. కొంచెం బాగా కారంగా ఉంది. మీ టేస్టే వేరండి. వసుగారు, ఈ కర్రీ ఉంది చూసారు, ఇది అస్సలు బాలేదు, అస్సలు వేయకండి. ఓకే, థ్యాంక్ యూ. వద్దండి. అర్థమైంది. తినండి. ఇదంతా మీకోసమేనండి. ఈ రెండు కలిపి వద్దులండి. పద్మా, కొంచెం త్వరగా టీ తీసుకురా. ఏమండి, పండక్కి మా ఊరు వెళ్దాం. క్రితంసారి మీ ఊరేగా వెళ్ళాం, ఈసారి మా ఊరు వెళ్దాం. ఎప్పుడు మా పుట్టింటికి వెళ్దామన్నా మీరు ఇలాగే అంటారు. మా ఇంటికి వెళ్తే నీకు వచ్చే నష్టం ఏంటి? మా ఇంటికి వస్తే మీకు వచ్చే అవమానం ఏంటి? ముందుగా వాదించుకో. మా ఇంటికే వెళ్దాం. వెళ్తే మా ఇంటికే వెళ్దాం, లేదంటే లేదు. ప్రతిసారి మీ ఇంటికి వచ్చి నేను చులకన కాలేను. వెళ్తే మా ఇంటికి వెళ్దాం, లేదంటే లేదు. మీ ఇంటికి నేను రాను, మా ఇంటికే వెళ్దాం. వెళ్ళవే, ఎవరిని బెదిరిస్తున్నావు? అయితే ఇప్పుడు నేను మా పుట్టింటికి వెళ్తాను. వెళ్ళు. నిజంగానే వెళ్ళిపోతున్నా. వెళ్ళమనేగా చెప్తున్నాను. ఏంటి రవి, ఏదో గొడవ పడినట్టున్నారు? అయ్యో పద్మ. ఎక్కడికి వెళ్తున్నావు పద్మ? తన పుట్టింటికి వదినా. ఎందుకు రవి? నా మీద అలిగిందంట. పద్మ అలుగుతుందా? దాని గురించి మీకు తెలియదు వదినా. అది మీలా కాదు, పెద్ద కంచు, గయ్యాల గంప. నేను కాబట్టి దాన్ని పెళ్లి చేసుకున్నాను. తమరు మాత్రం తక్కువ. నా స్థానంలో వేరే ఏ ఆడపిల్లున్నా ఈ పాటికి ఎప్పుడో పారిపోయేది. అవును మరి, నువ్వు సత్య సావిత్రి అనసూయవి, అందుకే ఇంకా నాతో ఉన్నావు. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? ఏమీ లేదన్నా, ఊరికే అలిగి పుట్టింటికి వెళ్తుంది. ఊరికే ఎందుకు కలుగుతుంది చెప్పు రవి, కారణం ఉంటుంది కదా. అలా అడుగక్క.
పెద్ద మగరాయుడిలాగా నా మీద అధికారం చలాయిస్తున్నారు. పెళ్ళైనప్పటి నుంచి నువ్వే నన్ను డామినేట్ చేస్తున్నావే. ఎవరు ఎవరిని డామినేట్ చేస్తున్నారో అందరికీ తెలుసు. నువ్వింకెక్కువ మాట్లాడికే, నీకు ఇష్టం వచ్చిన చోటుకు పోవే. అయ్యో రవి, ఆ వెళ్తాను. నాకిష్టమైన మా పుట్టింటికే వెళ్తాను. పద్మ, ఆగమ్మా. పుట్టింటికని ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికే బావగారు. మీ పుట్టిల్లు అదే కదమ్మా. నువ్వు ప్రేమతో తన్ని అక్క నన్ను బావా అన్నప్పుడు నీ పుట్టిల్లు అదే కదమ్మా. వెళ్ళు.